150 సంవత్సరాల పురాతన పాండురంగ దేవాలయం శిథిలావస్థకు చెందిన పరిస్థితుల్లో నిన్న కురిసిన వర్షానికి స్లాబ్ పై కప్పు మరియు గోడలు పాండురంగ దేవునిపై విరిగిపడ్డాయి. ఈ విషయం నాకు పుర ప్రముఖులతో విషయం తెలుసుకుని మున్సిపల్ కమిషనర్ దృష్టికి వేయడం జరిగింది. నేను మరియు నా బాల్యమిత్రుడు తనకు వెంకన్న మున్సిపల్ ట్రాక్టర్లు మరియు ప్రైవేట్ ట్రాక్టర్లతో ఈ శిథిలాలను జరిపించే కార్యక్రమంలో పుర ప్రముఖులతో శిథిలాలు జరపడం జరిగింది. నగర సేవకుడు సోహన్ సింగ్ కమలజిత్ కౌర్, కార్పొరేటర్ 49వ డివిజన్ కరీంనగర్ 9390173073, భారత్ థియేటర్ చౌరస్తా టు రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్. ఈ మొత్తం పడిపోయింది కవర్ చేయి, ఈ వాటర్ కవర్ చేయి, ఇటు వచ్చి ఈ దేవుళ్ళకు కవర్ చేయి. ఇటు 150 సంవత్సరాల పురాతన పాండురంగ టెంపుల్ అన్నా దేవుడు 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 ఓకే. 150 సంవత్సరాల పురాతన పాండురంగ టెంపుల్ బోయవాడ చౌరస్తా కాడ ఉన్నది టెంపుల్. అయితే శిథిలావస్థకు చెందిన టెంపుల్, చాలా పురాతన 150 సంవత్సరాలు కాబట్టి వర్షానికి డిలాపిడేటెడ్ కండిషన్లో అయిపోయింది, అంటే శిథిలావస్థకు చెందినది అయిపోయి కూలిపోయింది. అయితే మా మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి ఏంటంటే టౌన్ ప్లానింగ్ ట్రాక్టర్లు మరియు ప్రైవేట్ ట్రాక్టర్లు తెచ్చి ఈ శిథిలాలు ఫస్ట్ తీసేస్తున్నాం. దాని తర్వాత డివిజన్కు సంబంధించిన పూర్వ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని సంప్రదింపులు జరిపి నెక్స్ట్ ఏం చేయాలో, భవనం అయితే ఆగినట్లు లేదు, పూర్తిగా పడిపోయినట్లు ఉన్నది. ఖచ్చితంగా దీనికి డిస్మెటల్ అనేది చేయాలి. అయితే మున్సిపల్ ఆఫీసర్ల ద్వారా ఏంటంటే డిలాపిడేటెడ్ కండిషన్ అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొని దాన్ని డిస్మెటల్ చేసి వేనయ్య గారికి మరియు పూర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు జరుపుకొని ఏంటంటే దీనికి ఏం చేయాలో విచారించి తదుపరి కార్యక్రమం చేస్తాం. నా ఎంబడి ప్రస్తుతం తనకు వెంకన్న మిత్రుడు నా ఎంబడి ఏంటంటే ఈ కార్యంలో ఎంబడి ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేవుళ్ళకి అదే అయితే ఏర్లు పాటించాలి అన్న. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడడం కూడా పాటించాలి. ఫోటోస్ అయితే వచ్చాం కదా సార్, దీన్ని వీడియో సేవ్ చేసుకోవచ్చు.